నీ దగ్గర ఉన్న ఈ 10 బాక్సులు నువ్వు సింగిల్ ఉన్న పర్సన్కి పంచి పెడితే నీకు నేను 500 గివ్ వేస్తాను. ఓకే? అసలు కాన్సెప్ట్ ఏంటంటే నేను ఇలాగా 10 మందికి ఇలా ఫుడ్ ఇలా పంచాను అనమాట. సో మీరు కూడా ఇలా పంచితే నేను మీకు 500 గివ్ వేస్తానని చెప్పేసి వాట్సాప్లో నేను స్టేటస్ పెట్టాను. సో అది చూసి ఈ కుర్రాడు నాకు మెసేజ్ చేసినప్పుడు నేను కూడా ఇలా పంచుతానని చెప్పేసి, సో నేను ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేయించి ఇలా ప్యాక్ చేయించి పార్సల్ రెడీగా ఉంది, నేను వచ్చి పంచేబ్రో అని చెప్పేసి కంటెంట్ ఇలా చేశాను. ఈ గ్యాప్లోనే ఈ మామూలుగా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఆ ఇన్సిడెంట్ మీరే ఫుల్గా చూడండి. ఇప్పుడు పాలు మాటలు తెచ్చిపోతారు. ఓకే, ఇవన్నీ కడిగి చల్ల చివరి చుట్టాకి వెళ్ళాను. 200 అలా కొట్టుకెళ్ళిపోతారు కాబట్టి ఇవే ఉన్నాయి. పర్వాలేదా? పర్లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? అరగంట నుంచి తిరుగుతున్నావు కదా, సింగిల్ పర్సన్కి పంచమని చెప్పాను, బట్ నీకు కుదరట్లేదు. మన బ్రో అయితే కంప్లీట్ చేశాడు. బట్ ఏంటంటే చిన్న ట్విస్ట్ అయితే మన బ్రోకి ఇప్పుడు ఇవ్వబోతున్నాం. ఆ ట్విస్ట్ మనం ఎలా కంప్లీట్ చేస్తారో చూద్దాం. సో ఇప్పుడు దాకా ఎంతమందికి పంచాడో చూపిస్తాం. ఇందులో అసలు మ్యాటర్ ఏంటనేది అతనికి అర్థం అవ్వాలి. నువ్వు పంచిన వాటిలో వీళ్ళకి పంచే ఐడియా ఉందా? అసలు చూడు, అక్కడ ఆవిడ. ఓకే, చూడు పంచాడు. చూడు, ఒక మ్యాటర్ చేసింది ఇప్పుడు. ఆవిడ దాచిపెట్టుకున్న 200 ఎవరో దాచేశారని ఆవిడ బాధపడితే ఏడుస్తూ చెప్తుంది ఈ అబ్బాయి ఫ్రూట్స్ ఇచ్చిన తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే ఆవిడకి నేను దాదాపు 135 రూపాయలు ఎంతో నేను ఇచ్చాను ఆవిడకి. బట్ పక్కనున్న అతను ముసలైన నాకు కూడా డబ్బులు కావాలని చెప్పి అడిగాడు అనమాట. సో ఆవిడ దగ్గర ఉన్న 135 రూపాయలు తీసుకొని ఆ పక్కనున్న ముసలాయనకి ఇచ్చేసి ఇతను గెలుచుకున్న ఈ 500 రూపీస్ ఏదైతే ఉందో ఆవిడకి ఇమ్మని నేను చెప్తున్నాను. బట్ ఇది అతనికి ఇష్టమైతే, అది కూడా నీకు ఇష్టమేనా? నిజంగా నిజంగా అయితే నువ్వు ఆవిడకి